ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. దాని పేరు గంగమ్మ. ఆ ఆవు చాలా అందంగా ఉండేది. గంగమ్మను అందరూ చాలా ఇష్టపడేవారు, ఎందుకంటే అది చాలా మృదువుగా, సహనంగా ఉండేది. ప్రతి ఉదయం రైతు రామయ్య ఆవును పొలానికి తీసుకెళ్లి తాజా గడ్డి తినిపించేవాడు. గంగమ్మ తృప్తిగా గడ్డి తిని, ఆ తర్వాత పక్కనే ఉన్న చెరువు దగ్గర చల్లటి నీరు తాగేది. ఒక రోజు రామయ్య పొలంలో పనిచేస్తుండగా గ్రామం దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ వచ్చాడు. అతని చేతిలో ఒక పువ్వుల మాల ఉంది, కాని అది కొంత చించుకుపోయింది. ఆ బాలుడు ఇలా అన్నాడు, నేను అమ్మమ్మకు పూలమాల ఇవ్వాలనుకున్నాను, కాని మార్గంలో పడిపోయింది. గంగమ్మ తన మృదువైన కళ్లతో బాలుడిని చూసింది. ఆ తర్వాత మెల్లగా వెళ్లి పొలంలో నుంచి అందమైన పూలు కొమ్మలతో లాగి రామయ్య దగ్గరకు తీసుకువచ్చింది. రామయ్య వాటిని చక్కగా మాలగా కట్టి బాలుడికి ఇచ్చాడు. ఆ బాలుడు నవ్వుతూ, ధన్యవాదాలు గంగమ్మ అన్నాడు. గంగమ్మ తోక మెల్లగా ఊపింది. ఆ రోజు నుంచి గ్రామంలోని పిల్లలు గంగమ్మను మన దయామయి ఆవు అని పిలవడం మొదలుపెట్టారు.